దాని తర్వాత 8వ శ్లోకం, వందే హంసమతీంద్ర స్మరహరం వందే విరూపేక్షణం వందే భూత గణేశమవ్యయమహం వందే అర్థరాజ్యప్రదం వందే సుందర సౌరభేయగమనం వందే త్రిశూలాయుధం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. అనగా హంస వంటివాడు అని అంటారు ఇక్కడ. దేనికి? వందే హంసం అతీంద్రియం అని అర్థం. ఇక్కడ వాక్యం వచ్చింది కదా, హంసము అనగా హంసస్సోహం హంస పరమహంస పరమహంస అని ఉంది. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాతు అని హంస గాయత్రి. ఇది హంస గాయత్రి ఏంటంటే సోహం హంస అని మన షట్చక్రాల గురించి చెప్పుకున్నాం కదా. ఆ సోహం అనే శక్తిని పెంపొందించే వాడు అని అర్థం. కానీ దాని పక్కనే ఉంది ఇంద్రియాలకు అతీతమైన వాడు అని. ఇంద్రియాలకు అతీతమైన వాడు శివుడు. అది సరే, అటువంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను. మరి నా ఇంద్రియాల సంగతి ఏంటి అని అంటే, దానికి ఒక చోట వివేక చూడమని అని శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో ఒక విశేషమైన రత్నమాలిక ఇది. ఆ వివేక చూడమనిలో ఒక చోట చెప్తారు, సర్పము యొక్క తల మీద కాలు పెట్టాడు ఒకటి తెలియక. ఇప్పుడు కాలు తీస్తే ఆ సర్పం కాటేస్తుంది, కాలు తీయకపోతే అక్కడ ఎక్కువసేపు ఉండలేడు. ఇది ఇంద్రియ నిగ్రహం అనేది. ఇంద్రియ నిగ్రహం అని ఎవరైనా నేను ఇంద్రియ నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంటే పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వాటి గురించి మీకు తెలుసు. నేను చెడు చూడను అని నా ఇంద్రియ నిగ్రహం నేను ప్రయత్నిస్తున్నాను అంటే చాలా కఠినమైన విషయం. ఎందుకంటే ఎప్పుడైతే ఆ విషయాన్ని మనస్సు నుంచి కొంచెం వదులుతారో వెంటనే ఆ విషయంలోకి శరీరం యొక్క అంగం వెళ్ళిపోతుంది. నేను చెడు వినను, నేను ఎటువంటి విషయాలు తప్పుడు విషయాలు వినను అని అనుకుని ఎంత కఠినంగా మనస్సుని నిమగ్నం చేసుకుని మనస్సుని స్వాధీనం చేసుకుని ఉన్నా ఒక్కసారి ఎప్పుడైనా వదిలారు అంటే ఎలా అయితే వెంటనే ఆ విషయం గురించి మాట్లాడాలి వెళ్తుందో, అలాగే ఏకాదశి ఇత్యాది వ్రతాలు చేయడానికి ఉపవాసం ఉంటానని చెప్తూ మరుసటి రోజు భోజనానికి ఆరంభమైన వెంటనే ఎలా అయితే భోజనం మొత్తం పూర్తిగా సుష్టుగా తినేస్తామో, ఎందుకంటే అది ఇంద్రియ లాలసు, అది ఆగదు. అలా ఒక్కసారి వదిలిన వెంటనే అది కాటేస్తుంది. అదే ఒక నాగపాము తల మీద కాళ్ళు పెట్టుకుని నుంచున్నవాడు కాలు తీస్తే ఆ పాము కాటేయడం తప్పదు, ఖచ్చితంగా కాటేస్తుంది అనేది ఎంత తథ్యమో అంతే తథ్యం ఇంద్రియ నిగ్రహం అనేది ప్రయత్నించడం. ఎందుకంటే ఒక్కసారి ఇంద్రియ నిగ్రహం ప్రయత్నిస్తూ మధ్యలో కొంత విరామం గురించి వదిలినా అది వెంటనే కాటేస్తుంది. దాని నుంచి బతికి బయటపడడం ఎలాగా అంటే ఆ శక్తి ఈశ్వరుడి దగ్గరే ఉంది. ఎందుకంటే ఆయన స్వయంగా ఇంద్రియాలకి అతీతమైన వాడు. అటువంటి ఈశ్వరుడు నన్ను రక్షించుగాక, ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అని అంటూనే వందే విరూపేక్షణం అని అన్నారు. వందే విరూపేక్షణం స్మరహరం అంటే మన్మథుణ్ణి చంపినవాడు, మన్మథుణ్ణి నాశనము చేసినవాడు అని ఇక్కడ అర్థం. మన్మథ వృత్తాంతం కూడా మళ్ళీ మనకి ఇంకొక స్తోత్రంలో కూడా వస్తుంది. అందుకని మన్మథుడి విషయం కూడా మళ్ళీ చెప్పుకుంది. మన్మథుడిని దహించినవాడు అని అర్థం. అలాగే వందే భూత గణేశమవ్యయమహం విరూపేక్షణం అనే, ఇప్పుడు స్మరహరం అంటే మన్మథుడిని హరించినవాడు, దహనం చేసినవాడు. వందే విరూపేక్షణం, విరూపేక్షణం అంటే 3 కన్నుల గలవాడు అనేది. కానీ దాన్ని చెప్పడానికి విధానం ఎలా అంటే బేసి సంఖ్య కల కన్నులు గలవాడు అని అనడానికి విరూపేక్షణం అని అర్థం అనమాట. అది 3 కన్నులు గలవాడు అని. వందే భూత గణేశమవ్యయమహం భూతాలకి గణనాథులకి అధిపతి అయినవాడు అని అంటారు. ఈశ్వరుడి యొక్క సేనలో భూతగణాలు, రాక్షస గణాలు, గణనాథులు అని చాలామంది ఉంటారు. భైరవ పరంపర దగ్గర నుంచి మొదలెట్టి అందరూ వీళ్ళంతా చాలా ఉగ్రరూపమైన వారు. వీళ్ళు ఒకసారి బయటకు వచ్చారు అంటే ఎటువంటి యుద్ధాన్నైనా గెలిచే వస్తారు. అది వీళ్ళ యొక్క శక్తి. అందుకే శంకరాచార్యులు వారు వచ్చి మొత్తం 72 మార్గాలని నాశనం చేసి షణ్మార్గ స్థాపన చేసిన తర్వాత, షణ్మార్గ స్థాపన అంటే గణపతి, అంబిక, గణపతి, శాక్తేయం, సుబ్రహ్మణ్యం, ఈశ్వరం, వైష్ణవం,
సూర్యనారాయణం, ఇలాంటి 6 పద్ధతులని మాత్రమే శంకరాచార్యులు వారు ఒప్పుకొని ఇచ్చిన ఉత్తర భారతదేశంలో గంగా నది దగ్గర నుంచి గంగోత్రి వరకు ఆయన అఖాడాలని ఒక సన్యాస విధానాన్ని ఆరంభించారు. ఎటువంటి భారతీయ సంస్కృతి పైన, ఎటువంటి హిందుత్వ సంస్కృతి పైన ఏదైనా ఉపద్రవం వస్తే అక్కడ దండం దశగుణం భవేత్, యుద్ధమే తప్పదు అనే మార్గం వస్తే కనుక అప్పుడు యుద్ధం చేయడానికి అని చెప్పేసి అప్పట్లోనే శంకరాచార్యులు వారు ఒక ఘనస్థాపన ఎలా అయితే శివుడి దగ్గర ఉంటుందో భూత ఘనస్థాపన, గణాల స్థాపన, అలాగే శంకరాచార్యుల వారు కూడా అఖాడాస్ అనే పేరు మీద పెట్టి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళే ఈ సంసారంలో హిందుత్వాన్ని రక్షించాలి అని నియమించి పెట్టి వెళ్ళారు అనమాట. అలా ఈశ్వరుడి దగ్గర కూడా భూతగణాలు ఇవన్నీ ఉంటాయి అధిపతులుగా. అటువంటి ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. వందే అర్ధరాజ్యప్రదం అని అంటారు. వందే అర్ధరాజ్యప్రదం. అర్థ అంటే ధనము, అర్ధము అంటే ధనము. అటువంటి ధనాన్ని ఇవ్వగలిగిన శక్తివాడు, రాజ్యాన్ని ఇవ్వగలిగిన ఉన్నవాడు ఈశ్వరుడు, ఆయనకే నమస్కరిస్తున్నాను. అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేదని ఇదివరకు చెప్పుకున్నాను చూడండి. అలాగా ఐశ్వర్యం అనేది సిద్ధి పొందాలి అన్నా, రావాలన్నా దానికి ఈశ్వరుడు ఒక్కడే మార్గం. ఎందుకు అలా ఈశ్వరుడు ఒక్కడే మార్గము అంటే శివనామస్మరణలో మనం చేసిన పాపాలు, దోషాలు, శ్రాపాలు పోతాయి. దీనికి ఉదాహరణగా ఒక 2 నిమిషాలు వివరంగా చెప్తాను. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని మొన్న చెప్పాను కదా. ఎలా అయితే పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో వ్యాధి రూపంలో మనల్ని పీడిస్తాయో, అలాగే కొన్ని దోషాలు ఉంటాయి. అవి పాపాలు కాదు, అవి దోషాలు. దోషాలంటే వేదనింద, గురునింద, మాతాపితృనింద, ఈశ్వరనింద, లేదంటే ఏదైతే నీ జీవన గమనానికి సహాయపడుతోందో దాన్ని నిందించడం, లేదా ఎవరి వల్ల అయితే నువ్వు జీవనంలో సుఖ సంతోషాలతో ఉండడానికి నీకు ఒక సహాయం దొరికిందో నువ్వు వారికి సేవ చేసో, లేదా వారి దగ్గర ఉద్యోగం చేసో, లేదా వారి దగ్గర విద్య నేర్చుకునో ఏదో ఒక రూపంలో, కానీ అదే నీ జీవనాధారం అయ్యినప్పుడు ఆ జీవనాధారానికి కారణమైన వాళ్ళని నిందించడం ఏదైతే ఉందో ఇవన్నీ దోషాలుగా వస్తాయి. అలాగే శ్రాపాలని కొన్ని ఉంటాయి. మాతృశాపం, పితృశాపం, గురుశాపం, బంధుశాపం, స్త్రీ శాపం, రాక్షస శాపం అని రకరకాలు. దాంట్లో మాతృశాపం, పితృశాపం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మాత అంటే అమ్మని దూషించడం కానీ, అమ్మని తిట్టడం కానీ, అమ్మ మాటకి ఎదురు చెప్పడం కానీ, అమ్మ మీద విసుక్కోవడం కానీ, అమ్మ గురించి అమ్మ చెప్తే దాన్ని చాలా సులభంగా ఒక చిన్న విషయంగా దానికి ఒక విలువ లేకుండా తీసుకుని దానికంటూ ఎదురు చెప్పడం కానీ, ఇవన్నీ మాతృదోషాల కింద వస్తాయి. మాతృహత్య అని ఒకటి, పంచమహాపాతకాలు అదొక మహాపాతకం, అది వేరు. మాతృహత్యా పాతకం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే పిల్లడు అంటే సంతానం చేసిన ఇలాంటి విషయాలను విని, లేదా సంతానం ఇలా ఎగరడము, తిట్టడము, కొట్టడము ఇలాంటి విషయాలు చేయడం వల్ల ఆ మాత ఎప్పుడైతే ఇలా బాధపడుతుందో, ఇలాంటి సంతానం నేను కనకుండా ఉంటేనే సరిపోయేది అని బాధపడితే అది మాతృహత్యా దోషంతో సమానమైంది. అలా మాతృదోషం వల్ల అమ్మ అనదు, ఎప్పుడూ అమ్మ చెడు కోరుకోదు, కానీ అమ్మ దుఃఖించేటట్టు ప్రవర్తించిన బిడ్డడికి అమ్మ ఇలా దుఃఖపడింది నీ వల్ల అనే దాన్ని ప్రకృతి చూసి ఊరుకోదు. అది కన్వర్షన్ టు శాపంలో కన్వర్ట్ చేసేస్తుంది ఆ విషయాన్ని. అటువంటి శాపాన్ని పితృశాపం ఎక్కడొస్తుంది అంటే తండ్రి, ఉదాహరణకి చెప్తాను, మామూలుగా రుణకర్త పితాశత్రువు అని ఒక సువాచకాల్లో ఉంటుంది. అంటే రుణం చేసిన తండ్రి ఎప్పుడూ శత్రువుతో సమానమే. అంటే అప్పు చేసి ఒక తండ్రి చనిపోయాడు అనుకోండి, పిల్లడు శత్రువుగానే భావిస్తాడు, మా నాన్న ఇంత అప్పు చేసి వెళ్ళిపోయాడు, అది చేసి వెళ్ళిపోయాడని. కానీ నియమం ఏంటంటే తండ్రి ఏం చేసినా తండ్రి తన ప్రయత్నపూర్వకంగా పిల్లడి భవిష్యత్తు గురించి చేసినప్పుడు అటువంటి తండ్రి చాలా విశేషమైనవాడు. ఆ తండ్రి అప్పు చేసినా ఇంకొకటి చేసినా అది చేసిందంతా సంసారం గురించి, పిల్లల గురించి అయితే అటువంటి తండ్రికి ఎటువంటి దోషము ఉండదు. తన ఏదో వ్యసనపరుడై లేదా దుర్వ్యవహారాలకెళ్ళి అప్పు చేసిపోయాడు అంటే అది దోషం. కానీ పిల్లల కోసమే, పిల్లల భవిష్యత్తు కోసమై
సంసారం కోసమై, తన జీవనం కోసమై, తన భవిష్యత్తు కోసమై, తన పిల్లల భవిష్యత్తు కోసమై చేసిన రుణాన్ని దోషంగా పరిగణించకూడదు. అటువంటి తండ్రిని ఏదైనా అనడం కానీ, లేదా తండ్రి 4 మంచి మాటలు చెప్పినప్పుడు వినకుండా ఆ తండ్రిని ఎదిరించి మాట్లాడడం కానీ, ఇవన్నీ చేస్తే అవన్నీ పితృశాపాలకి వెళ్తుంది. తండ్రి దుఃఖించాడు అంటే అది పితృశాపం, కానీ అది తప్పు. అలాంటి పితృశాపం వస్తే తండ్రి ఎప్పుడూ కోరుకోడు చెడు. తల్లి ఎంతో తండ్రి కూడా అంతే. ప్రతి మనిషికి తండ్రి మొదటి శివుడు. అందుకని అటువంటి శివుడిని ఎప్పుడూ బాధించకూడదు. ప్రయత్నపూర్వకంగా కాకపోయినా, అప్రయత్నపూర్వకంగా కాకపోయినా అదే జరిగింది అన్నప్పుడు దానికి క్షమాపణలు చెప్పుకోవడం ఒక భాగం అయితే, నోరు తెరిచి క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతకు మించి చేయాల్సింది ఏంటంటే ఆయనతో ఇంకొకసారి అది చేయకూడదని నాకు నేను సంకల్పించుకోవాలి. అప్పుడే దానికి శక్తి. అలా సంకల్పించుకుంటేనే నువ్వు ఆ తప్పు చెయ్యను అని సంకల్పించుకున్న రోజు నువ్వు క్షమాపణలు అడిగినట్టే, ఆ శాపం నుంచి విముక్తి పొందినట్టే. అలాగే అమ్మతో కూడా తప్పు జరిగిపోయింది అనే దానికి ఇప్పుడు మార్చలేం, గతం గతః. కానీ భవిష్యత్తులో నేను అమ్మతో ఇలా మాట్లాడను అని సంకల్పించుకుని దాన్ని నియమానుసారం ప్రయత్నపూర్వకంగా చేయగలిగితే ఆ శాపం కూడా విమోచనం పొందుతుంది. అలాంటి శాపాలు కానీ గురు శాపాలు అంటారు. గురు శాపం అంటే గురువుగారు కష్టపడి విద్య నేర్పించారు. ఆ విద్య యొక్క విశిష్టత ఎప్పుడు ఉంటుంది అంటే, నువ్వు ఆ విద్యని ఇంకొక 10 మందికి నేర్పించడమో లేదా 10 మందికి ఉపయోగపడేటట్టు ఆ విద్యతో పనిచేయడమో జరిగి ఉండాలి. 10 మందికి ఉపయోగపడకుండా ఆ విద్యని నీ యొక్క స్వార్థం గురించి ప్రయోగిస్తే అది గురుశ్రాపం కింద కన్వర్ట్ అవుతుంది, మారిపోతుంది. అలాగే పరంపర శాపం అని ఉంటుంది. తాతలో తండ్రులో ఎలా అయితే తాతలు తండ్రుల యొక్క సంపత్తి మనకు వస్తుందో అలాగే వాళ్ళు చేసిన కర్మలు కూడా వస్తాయి. దాన్ని ఎవరూ ఇచ్చేయలేదు. దాన్నే పితృశ్రాపము అని అంటారు. కొన్ని చోట్ల స్త్రీ శ్రాపం కూడా ఉంటుంది. పూర్వం ఏమైందంటే కలియుగానికి యుగధర్మం అని కొన్ని ఉన్నా చాలామంది యుగధర్మాన్ని మరచి తప్పులు చేసున్నారు. అటువంటి తప్పులకి ఏ స్త్రీయో పురుషుడో చాలా బాధపడి ప్రాణాంతకమైన దుఃఖాన్ని పొందినప్పుడు అది శ్రాప రూపంలో వస్తుంది. దీన్ని హిందీలో బద్దువా అని అంటారు. అంటే మన తెలుగులో చెప్పాలంటే నాశనం అయిపో అనే శ్రాపాలు ఏవైతే వస్తాయో అది ఒకవేళ ఎదుటి మనిషి మనస్సు నుంచి వచ్చి ఉంటే కనుక పరంపర అది దెబ్బతిపడుతుంది. అటువంటి శ్రాపాలు కూడా పెద్ద పెద్దవి ఉంటాయి. అలాంటి స్త్రీ శాపం కానీ పితృశ్రాపం కానీ ఇవన్నీ కూడా మనిషికి బాధాకరమైనవే. ఇటువంటి ఎన్ని రకాల శ్రాపాలు దోషాలు పాపాలున్నా ఇవన్నీ ఒక్క శివనామస్మరణ చేతే నశించిపోతాయి. ఎందుకంటే ఈ పాపాలు శ్రాపాలు దోషాలు ఉండగా ధనము రాదు, సంపద రాదు, వచ్చినా నిలువదు. అలాగే సుఖం అనేది ఉండదు. ఎంత ధనం ఉన్నా సుఖం అనేది ఉండదు. ఎందుకంటే ఈ పాపభుక్తానం వల్ల రోగాలు, శ్రాపభుక్తానం వల్ల దోషాలు, దోషభుక్తానం వల్ల దుఃఖాలు, ఇలా ఒకటితో ఒకటి ముడివేసి చాలా ఇబ్బందులు పడతారు. ఇవన్నీ పోవాలంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం తప్ప వేరేది ఉండదు. అందుకనే ఈశ్వరనామస్మరణలో ఈ శక్తి ఉండడం వల్ల ఎవరైతే ఈశ్వర శక్తిని పరిపూర్ణంగా అర్థం చేసుకుని జపం చేస్తారో వారికి ఈ శ్రాప పాప దోషాలు పోతాయి, తొలగుతాయి. అప్పుడు ఈశ్వరుడు ఇచ్చిన వర్ణనైన ఆశీర్వచనం ఏదైతే ఉందో రాజ్యము, ధనము, సంపద అన్నీ వస్తాయన్నమాట. అటువంటి ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. అందమైన నందీశ్వరుణ్ణి వాహనంగా చేసుకున్న ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని అంటూనే వందే త్రిశూలాయుధం వందే సుందర సౌరభేయగమనం అనగా సుందరమైన నందీశ్వరుడిని వాహనంగా చేసినవాడు అని అంటారు. అటువంటి ఈశ్వరుడికి నమస్కరిస్తున్నాను. వందే త్రిశూలాయుధం, త్రిశూలమన్నే ఆయుధం చేసినవాడు. ఇక్కడ త్రిశూలం అనగా 3, ఒకటి నుదుటి రాత. ఒక త్రిశూలం 3 భాగాలు ఉంటాయి. మూడు షార్ప్గా ఉంటాయి. దాంట్లో ఒకటి బ్రహ్మరాత, విధిరాత అని అంటాం దాన్ని. రెండోది చేతిరాత, మూడోది జాతక రాత. ఇవి 3 చాలా విశేషమైనవి. ఇవి 3 వల్లే మనిషి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలు నిర్ణయించబడతాయి. ఈ 3 దహనం చేయగల శక్తి ఉన్నవాడు ఈశ్వరుడు. దాన్నే త్రిశూలాన్ని ధరించడానికి ఒక
ఆధారం అర్థము అని చెప్పుకోవచ్చు. అటువంటి ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఎటువంటి కష్టాన్నైనా శాపాన్నైనా దోషాన్నైనా పోగొట్టుగల ఈశ్వర శక్తికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తూ ప్రార్థన పూర్తవుతోంది. వందే శివం శంకరం అనగా అటువంటి శివుడు. ఎటువంటి శివుడు? దోష శాప పాప రహితం చేసి పరిపూర్ణత్వాన్ని పొందించగల ఈశ్వరుడికి, ఐశ్వర్య ప్రసాదం ఇవ్వగల ఈశ్వరుడికి, శివుడికి నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడ శివం అంటే ఐశ్వర్యం. అటువంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. వందే శివం శంకరం. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. ఓం శ్రీం హ్రీం నమః శివాయ.